ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము మొక్కల్లో చేసేటువంటి పనులు ఏంటంటే, గులాబీ మొక్క అనేటువంటిది పువ్వులు గుత్తులుగా రావాలి, సైడ్ బ్రాంచెస్ అనేటువంటి ఎక్కువగా రావాలంటే ఒక చిన్న టిప్ ఫాలో అవ్వండి. మనకు పువ్వులు రావడం అయిపోగానే కొమ్మ కత్తిరింపు చేసుకోవాలి. తర్వాత ముదిరిపోయినటువంటి ఆకులు కావచ్చు, ఎక్స్ట్రా ఉన్న ఆకులు ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. అలా ఆకులు కట్ చేసుకోవడం వల్ల ఆకు కిందనే మనకి చిగురు అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఆకులు అలానే ఉంటే కొంతవరకు మాత్రమే చిగురు వస్తుంది, తర్వాత చిగురు రాదు. ఇలా నేను కొమ్మలు కత్తిరించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ కొమ్మలు అయితే జాగ్రత్త ముళ్ళులు ఉంటాయి కాబట్టి. తర్వాత వచ్చేసి ఆ యొక్క సైడ్కి వచ్చేటువంటి కొత్త చిగురు ఉంటాయి చూడండి, అవి కొన్నిసార్లు మంచిగా చిగురు వస్తాయి, కొన్నిసార్లు ఆ చిగుర్లు కూడా వాడిపోతాయి. అలా వాడిపోకుండా ఉండాలి అంటే మనము మొక్క మొదట్లో మంచిగా మట్టిని లూజ్ చేసుకొని ఎరువు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉండాలి. ముఖ్యంగా దీనికి గులాబీ మొక్కకు ఇచ్చేటువంటి లిక్విడ్ పోషకాలు ఎగ్ ఆయిల్స్, తర్వాత వచ్చేసి బనానా ఫెర్టిలైజర్స్, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. తర్వాత కోడిగుడ్డు పెంకులు, ఇవి